విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ప్రేమ పేరుతో తనని వేధించటం ఆ పిల్లవాడు ఇక మానుకున్నాడని భావించి ఆ అమ్మాయి మళ్లీ కాలేజీకి వెళ్లటం ప్రారంభించింది. తనని కాదన్న అమ్మాయి మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఆ అబ్బాయి దారి కాచి ఆ అమ్మాయిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తన తప్పేం లేకపోయినా అన్యాయంగా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ అబ్బాయి వయసు కేవలం 20 ఏళ్లే. ఎందుకు చేశావి ఈ ఘోరం అని అడిగితే ఫలానా సినిమాలో హీరో తనని కాదన్న అమ్మాయిని చివరికి లొంగ తీసుకుంటాడని, అలాగే తను చేయవచ్చని అనుకున్నానని జవాబిచ్చాడు. ఎలాంటి సంస్కృతి విలువలు యువతరానికి అందుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోందండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన చూడండి చేయండిలో మనకి కుందన్స్ తో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కల్పన గారు. ఆవిడని అడిగి ఫ్లోటింగ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం కల్పన గారు. కల్పన గారు, కుందన్ తో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ అన్నారు. అసలు తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటి? రబ్బర్ ఫోమ్ షీట్, కుందన్స్, పర్ల్స్, మిర్రర్స్, 3D కలర్, గోల్డెన్, గ్లూ, సీజర్స్. కుందన్స్ తో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కల్పన గారు చెప్పండి, తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ఫోమ్ షీట్ ఏదైనా ఫ్లవర్ వేసుకోవాలి. మనం ఏదైనా డయాగ్రామ్ ఇట్లా రౌండ్ అయినా ఓకే ఈ రకంగా వేసుకోవాలి. ఓకే, నేను కట్ చేస్తాను. ఇది అంటే మీరు ట్రై చేస్తుంటారండి మన సఖీలో ఇలాంటివన్నీ చూసి? నేను నేర్చుకుంటాను, క్లాసెస్ కూడా తీసుకుంటాను ఇంట్లో. ఓ, మీరు నేర్పిస్తూ ఉంటారా? ఓకే. సో ఇవి దేనికి యూజ్ అవుతాయండి? అంటే ఫంక్షన్ ఏదైనా ఉంటే అది మన వాటర్ దాంట్లో వేసుకుంటే తేలుతుంటాయి అన్నమాట పైన. ఓకే, డెకరేటింగ్ దాంట్లో మధ్యలో క్యాండిల్స్, ఓకే, ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెడితే చాలా అందంగా ఉంటుంది. ఇది రబ్బర్ షీట్ మనకి మామూలుగా మార్కెట్ లో దొరుకుతుంది. అది అంటే షాప్స్ లో అలాంటి చోట దొరుకుతుంది. దొరుకుతుందమ్మా. ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని మీద ఎట్లా డెకరేషన్ చేయాలని చూపెడతాను. ఓకే, రబ్బర్ షీట్ అంటే వాటర్ మీద తేలుతుంది కాబట్టి రబ్బర్ షీట్ తీసుకుందాం. రబ్బర్ ఫోమ్ షీట్ అంటే. ఓకే, ఫస్ట్ సెంటర్ లో మిర్రర్ పెడతాం. అంటే ఇది మన ఐడియాస్ బట్టి ఎలా కావాలంటే అలా డెకరేట్ ఎట్లయినా డెకరేట్ చేయొచ్చు. ఏదైనా ఫ్లేవర్ మోడల్లో చేసుకుంటే. ఇప్పుడు ఈ రబ్బర్ ఫోమ్ షీట్ అన్ని కలర్స్ లో దొరుకుతుందా లేకపోతే ఈ ఒక్క కలర్ లోనే దొరుకుతుంది? అన్ని కలర్స్ లో దొరుకుతాయి. ఈ కలర్స్ ఇది వాటర్ లో రెడ్ గా మంచి కనిపిస్తుంది కదా, మనం వేస్తే. సో జనరల్ గా మనకి కుందన్స్ అనగానే డ్రెస్సుల మీద, శారీస్ మీద ఇలాంటి వర్క్స్ గుర్తొస్తాయి, కానీ ఇలా ఆర్టిస్టిక్ గా ఇలా చేయాలని ఐడియా రాదు కదా. మీరు అంటే ఇది మీకు ఎవరైనా నేర్పించారా? ఎవరైనా చూసి నేర్చుకోవడం? ఓన్ క్రియేటివ్ అనేది. ఓ, మీరు ఓన్ గా ట్రై చేశారు. ఓకే. ఫెస్టివల్స్ అప్పుడు కూడా టబ్స్ లో వాటిలో వేస్తే బాగుంటుంది, ఫ్లవర్స్ తో వాటి నీళ్ళలో దేంట్లోనే వేసినా బాగుంటుంది. మనం గోల్డ్ కదా, దీంట్లో సిల్వర్ కూడా దొరుకుతాయి కదండి? అన్ని కలర్స్ ఉంటాయి అన్న దీంట్లో. ఓకే, ఫ్లవర్ టైప్ లో ఆకారంలో ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. సో మన సైజెస్ కూడా మన టబ్ సైజ్ ని బట్టి వేసేసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు బౌల్స్ లో కూడా వెరైటీస్. బౌల్స్ పెద్దగా ఉంటే మనం పెద్ద ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, కుందన్స్. ఇవన్నీ మనకి ఎంపోరియంస్ లో వాటిలో దొరుకుతాయి కదండి? దొరుకుతాయమ్మా. డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటాయి కదా. ఇట్లా చేయాలమ్మా, ఆరాలి ఇది. ఓకే,
మన క్రియేట్ మనం ఏ రకంగా డెకరేట్ చేయొచ్చు. ఇంకా పర్ల్స్ అంటే పెట్టి వీటి బరువుకి అది వాటర్ లో ఫ్లోట్ అవ్వకుండా పడిపోవటం ఉండదా? లేదమ్మా, కొంచెం పెద్దవైన ఇది మొత్తం అయ్యాక నీకు ఎట్లా డెకరేషన్ చేయాలో చూపెడతాను. ఓకే. పర్ల్స్ కూడా పర్ల్స్ కూడా మీరు ఈ మౌల్డ్ ఎక్కడ తీసుకున్నారండి? ఆ షేప్ ఎలా గీసారు? లేదు, ఊరికే మనం డయాగ్రామ్ రౌండ్ లోనే తీసుకోవచ్చు, ఒక ఫ్లవర్ పెటల్ లాగా తీసుకున్నా ఇంకా బాగుంటుంది కదా. రౌండ్ లో కూడా తీసుకోవచ్చు మనం ఏ రకంగా తీసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం పెటల్స్ లాగా వచ్చేటట్టు తీసుకున్నాను. ఓకే. ఇట్లా అయిపోయిన తర్వాత అపర్ణ ఇట్లా 3D కలర్స్ గోల్డెన్ ఇది ఆడితే ఇంకా మంచిగా షైన్ వస్తుందమ్మా. అయిపోయింది అప్పన్న. చాలా బాగుంది కల్పన గారు. ఫస్ట్ చూసినప్పుడు రబ్బర్ ఫోమ్ షీట్ ఏదో మామూలు షీట్ లా ఉంది, కానీ అది మొత్తం డెకరేట్ చేశాక చాలా అందంగా ఉంది. దాంట్లో పర్ల్స్ కుందన్స్ అన్ని వచ్చాయి, కలర్స్ కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అండ్ దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి మనం? ఫ్లోట్ అవుతుందని ఎలా తెలుస్తుంది? అని చూపెడతాను నేను. ఇది అప్పన్న ఇట్లా చేసి తీసుకొచ్చాను నేను ఇది. ఓకే. సో ఇక్కడ మనం పింక్ చేసినట్టు మీరు గ్రీన్ తో చేశారు. ఇది కూడా మొత్తం ఇట్లా డెకరేషన్ చేసింది. ఓకే. అంటే ఇది కింద ఏం వాడారండి? ఇది ప్లాస్టిక్ థిక్ షీట్ అన్నమాట. ఓకే. అది మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఈ రకంగానే మొత్తం పెద్ద కుందస్తు పెట్టాను. ఓకే. ఇది చూడు ఏ రకంగా చేయాలి. వా, ఇది కూడా మీరు నేను తయారు చేసి మొత్తం డెకరేట్ చేశారు కుందన్స్ తో. ఇది ఏ రకంగా పెట్టి ఇంట్లో ముందు అసలు డెకరేటివ్ ఐటమ్ లాగా మధ్యలో ఒక స్టాండ్ పెట్టినా అట్లా కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుందండి. చూస్తున్నారు కదండి ఎంత సింపుల్ గా చిన్న షీట్ తో కొన్ని కుందన్స్ తో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ మనకి క్రియేటివిటీ ఉంటే చిన్న చిన్న వాటితో కూడా మనం ఎన్నో చేసుకోవచ్చు అని మన కల్పన గారు నిరూపించారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన గారు. మా సక్కులకు ఎంతో బ్యూటిఫుల్ ఐటమ్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.